శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో శ్రీకృష్ణుడి యొక్క విజయగాథలు, శ్రీకృష్ణుడి యొక్క వృత్తాంతము, శ్రీకృష్ణుడు చేసినటువంటి గొప్ప పనులు, శ్రీకృష్ణుడి చేత చేయబడినటువంటి నరకాసుర సంహారము, ఆ తర్వాత ద్వారకా నగరం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, ఆ తర్వాత శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత యదువృష్ణి వంశీయులందరూ కూడా ఏ విధంగా ఇతన్ని సత్కరించారో అటువంటి విషయాలన్నీ కూడా మనము సమగ్రంగా ఆ భీష్మాచార్యుడు యుధిష్ఠిరుడికి తెలియజేసినటువంటి అన్ని విషయాలని కూడా మనము తెలియజేసుకున్నాము. ఇంకా భీష్ముడి విధంగా చెబుతున్నట్ట. ఏమని చెబుతున్నట్టే, ద్వారకాయాం తత కృష్ణ స్వదారేషు దివానిషం సుఖం లబ్ధ్వా మహారాజా ప్రముమోద మహాయశాః. ఆ భీష్ముడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడితో, రాజా, ఇటు మీద కృష్ణుడు ద్వారకలో రాత్రింబవళ్ళు తన భార్యలతోటి సుఖంగా హాయిగా ఆనందంగా విహరిస్తున్నాడయ్యా. పౌత్రస్య కారణాచక్రే విబుధానాం హితం దదా సవాసవేశ్వరై సర్వై దుష్కరం భరతర్షభ. తన పౌత్రుని కారణంగా ఇంద్రాది దేవతలందరికీ దుష్కరము హితము భయము హితము అయినటువంటి కార్యాన్ని చేశాడు. ఎటువంటి కార్యాన్ని చేశాడు అంటే కనుక ఆ నరకాసురుణ్ణి సంహరించాడు. అట్లాగే వాళ్ళకి ఏమి కావాలో అటువంటివన్నీ కూడా ఇబ్బంది లేకుండా దేవతలందరి యొక్క ఆ సుఖం కోసమని దేవకార్యాన్ని పరిపుష్టం చేశాడు. చేసినప్పటికీ కూడా బాణో నామ అభవత్ రాజా బలిర్జ్యేష్ఠ సుతో బలి వీర్యవాన్ భరత శ్రేష్ఠ సచ బాహు సహస్రవాన్. అయితే బలి చక్రవర్తికి పెద్ద కొడుకైనటువంటి బాణుడు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడయ్యా. అతడు చాలా పరాక్రమవంతుడు, అంతేకాకుండా బలవంతుడు. అతడికి 1000 చేతులున్నాయి. తతశ్చక్రే తపస్తీవ్రం సత్యేన మనసా నృప రుద్రమారాధయామాస సచ బాణ సమాబహు. అయితే ఈ బాణాసురుడు అనేటువంటి వాడు గొప్ప శివభక్తుడు. అతడు ఏం చేశాడంటే సత్యనిష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఆ రుద్రుణ్ణి ఉద్దేశించి ఆయన మనస్సుతో తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ విధంగా రుద్రుణ్ణి అనేకములైనటువంటి సంవత్సరాలు ఆరాధించాడు. తస్మై బహువరా దత్త శంకరేణ మహాత్మన తస్మాల్లబ్ధావరాన్ బాణ దుర్లభాన్ ససురైరపి సోణితపురే రాజ్యం చకార ప్రతిమోబలి. ఆ మహాత్ముడైనటువంటి శంకరుడు అతని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి వాడై ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైపోయి అతనికి కావలసినటువంటి వరాలన్నీ కూడా ఇచ్చేట. ఎటువంటి వరాలంటే దేవతలకు కూడా దుర్లభాలైనటువంటి ఆ వరాలన్నీ పొందినటువంటి వాడు అయ్యాడు. అటువంటి బలవంతుడైనటువంటి బాణుడు శోణితపురంలో సాటి లేని విధంగా శోణితపురంలో అతడు రాజ్యం చేస్తున్నాడు. చాలా గొప్పగా చేస్తున్నాడు. త్రాసితాచ సురా సర్వే తేన బాణేన పాండవ విజిత్య వివిధాన్ సర్వాన్ సేంద్రాన్ బాణ సమాబహు అశాశ్వత మహద్రాజ్యం కుబేరయో భారత. ఆ బాణుడు దేవతలందరినీ కూడా భయపెట్టాడు. ఇంద్రునితో పాటు దేవతలందరినీ కూడా జయించాడు. కుబేరుడిలా ఒక మహారాజ్యాన్నంతటిని కూడా శాసించాడు. వృద్ధ్యర్థం కురుదే యత్నం తస్య జయభూషణ కవి. జ్ఞాని అయినటువంటి శుక్రాచార్యుడు అతడి సమృద్ధి కోసం అతడు ఏం చెయ్యాలనుకుంటే అది ఎట్లా చెయ్యాలో ఏమిటో హితాన్నోపదేశిస్తూ ఆయనకి గురువుగా ఆ బాణాసురుడి దగ్గర ఉన్నట్ట. తతో రాజన్ ఉషానామ బాణస్య దుహిత తథా రూపేణ ప్రతిమాలోకే మేనకాయ సుతాయథ. అలాగే ఆ బాణాసురుడికి ఉష అనేటువంటి ఒక కూతురు ఉందిట. ఆమె ఎటువంటిదంటే అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది. ముల్లోకాల్లోనూ ఎక్కడ చూసినా ఆమెతో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడా లేరట. మేనక యొక్క కూతురైనటువంటి శకుంతల అటువంటి విధంగా ఉండేది. అలాంటి గొప్ప రూపలావణ్యాలన్నీ కలిగినటువంటిదై ఈ ఉష ప్రకాశిస్తుందట. అధోపాయేన కౌంతేయ అనురుద్ధో మహాద్యుధి ప్రాద్యుమ్ని స్తముషాం ప్రాప్య ప్రచ్ఛన్న ప్రమోద. అయితే మహా తేజస్వి అయినటువంటి ప్రద్యుమ్నుని కుమారుడైనటువంటి అనిరుద్ధుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క పుత్రుడు ప్రద్యుమ్నుడు, ఆ ప్రద్యుమ్నుని యొక్క పుత్రుడు అనిరుద్ధుడు మాట. అందువల్ల ఆ అనిరుద్ధుడు ఉపాయంతో ఏం చేశాడంటే ఉషని జాగ్రత్తగా ఆ ఉష గురించి తెలుసుకున్నాడు. ఆమె యొక్క గొప్ప సౌందర్యం గురించి విన్నాడు. విన్న తర్వాత ఆమె మీద మనసు పడ్డాడు. మనసు పడినటువంటి వాడు
వాడై అతడు ఉపాయంగా ఆ ఉషని చేరాడు. ఆ ఉష కూడా ఈ అనిరుద్ధుడి గురించి తెలుసుకుంది. అందువలన ఆ విధంగా రహస్యంగా ఉషని చేరి ఆమెతో ఆనందించాడయ్యా. అధ బాణో మహాతేజ సదా తత్ర యుధిష్ఠిర తం గుహ్య నిలయం జ్ఞాత్వా ప్రాద్యుమ్నిం సుతయా సహ గృహీత్వా కారయామాస వస్తుం కారాగృహే బలాత్. అయితే ఇది రహస్యంగా జరుగుతుంటే మహాతేజస్వి అయినటువంటి బాణుడు తన కూతురు ఉషతో రహస్య గృహంలో ఉన్నటువంటి అనిరుద్ధుడి గురించి తెలుసుకుని బలవంతంగా వాళ్ళిద్దరిని కారాగృహంలో బంధించేట. సుకుమార సుఖార్హోద తథా దుఃఖం అవాపస బాణేన ఖేదితో రాజన్ అనిరుద్ధో ముమోహచ. ఆ అనిరుద్ధుడు ఎటువంటి వాడు? చాలా సుకుమారుడైనటువంటి వాడు, సుఖంగా ఉండదగినటువంటి వాడు. ఎందుకంటే గొప్ప ఐశ్వర్యంలో ఉన్నాడు అతను, ఆనందంగా హాయిగా ఉండవలసినటువంటి వాడు, సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. అతడు అత్యంతమైన దుఃఖాన్ని పొందాల్సి వచ్చింది కారాగృహంలో పెట్టడం వల్ల. అందువల్ల బాణునిచే బాధింపబడినటువంటి అనిరుద్ధుడు మూర్ఛను కూడా పొందేట. ఏ తస్మిన్నేవ కాలేతు నారదో మునిపుంగవ ద్వారకాం ప్రాప్య కౌంతేయ కృష్ణం దృష్ట్వా వచో బ్రవీత్. అటువంటి సమయంలో మునిపొంగోడైనటువంటి నారదుడు ద్వారకా నగరానికి వచ్చేట. వచ్చిన శ్రీకృష్ణుడిని దర్శించి ఈ విధంగా కృష్ణుడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నట్ట. కృష్ణ కృష్ణ మహాబాహో యదూనాం కీర్తివర్ధన త్వత్పుత్రో బాధ్యమానోధ బాణేన అమిత తేజస కృత్యం ప్రాప్తో అనిరుద్ధో వైశేతే కారాగృహే సదా. ఈ విషయాలు ఎవరికి తెలవదు, రహస్యంగా జరిగింది అంతాను. అందువలన నారదుడు వచ్చేప్పుడు కృష్ణ కృష్ణ యదువంశీయుల కీర్తిని వృద్ధి చేస్తున్నటువంటి వాడా, నీ పౌత్రుడైనటువంటి వాడంటే నీ పుత్రుడైన ప్రద్యుమ్ని యొక్క పుత్రుడైనటువంటి అనిరుద్ధుడు మహాశక్తిశాలి అయినటువంటి బాణుడు బాధిస్తున్నాడయ్యా అతన్ని. ఆ అనిరుద్ధుడు ఇప్పుడు చాలా కష్టం పొందాడు, కారాగారంలో ఉంటున్నాడు అని చెప్పేట. యా ముక్త్వా సురర్షి వై బాణస్యాధపురం యయో నారదస్య వచశ్రుత్వా తతో రాజన్ జనార్దన ఆహూయ బలదేవం వై ప్రద్యుమ్నం చ మహాజితం ఆరురోహ గరుత్వంతాభ్యాం సహ జనార్దన. దేవర్షి ఎప్పుడైతే నారదుడు ఈ విధంగా చెప్పాడో వెంటనే శ్రీకృష్ణుడు కోపం వచ్చింది. బాణాసుర రాజధాని అయినటువంటి శోణితపురానికి వెళ్ళాట కృష్ణుడు. ఎలా వెళ్ళాడంటే బలదేవుణ్ణి మహాతేజస్వి అయినటువంటి ప్రద్యుమ్నుడిని పిలిచి వాళ్ళతో పాటు గరుత్మంతుడిని ఎక్కి వెళ్ళేట. తతస్సుపర్ణమారుహ్య త్రయస్తే పురుషర్షభా జగ్మక్రుద్ధ మహావీర్య బాణస్య నగరం ప్రతి. మహాతేజస్సులైనటువంటి ఆ ముగ్గురు పురుష శ్రేష్ఠులు కోపంతో ఉన్నటువంటి వాళ్ళే, క్రోధంతో గరుత్మంతుని మీద కూర్చున్నటువంటి వాళ్ళే బాణుని నగరానికి వెళ్ళారు. అథాసాధ్య మహారాజా తత్పురీం దదృశుష్యతే తామ్ర ప్రాకార సంబీతాం రూప్య ద్వారైస్య శోభితాం. వాళ్ళందరూ కూడా ఆ శోణితపురానికి వెళ్ళారు. అది ఎలా ఉందంటే రాగి ప్రాకారాలతోటి వెండి ద్వారాలతోటి శోభిలుతో ఉందట. ఆ పురాన్ని చూసేట. హేమ ప్రాసాద సంబాధాం ముక్తామణి విచిత్రితాం ఉద్యానవన సంపన్నాం నృత్తగీత శోభితాం. ఆ పురం ఎలా ఉందంటే బంగారు ప్రసాదాలతోటి పొదిగినటువంటి ముక్తామణులతోటి ఉద్యానవనాలతోటి చక్కటి సమృద్ధితోటి ఐశ్వర్యంతో రకరకాలైనటువంటి రాగి ప్రాకారాలు ఉన్నాయి, వెండి ద్వారాలు ఉన్నాయి, అక్కడ బంగారమయమైనటువంటి భవనాలు ఉన్నాయి, అనేకమైన ఉద్యానవనాలు ఉన్నాయి, నృత్య గీతాలతోటి అక్కడ బ్రహ్మాండమైనటువంటి సంగీతాలు సాహిత్యాలు అన్నీ కూడా వినిపిస్తున్నాయి. అలా ఎంతో ఆనందమయంగా ఉందిట. తోరణై పక్షిభిక్కేన్నాం పుష్కరిణ్యాచ శోభితాం తాం పురీం స్వర్గ సంకాసాం హృష్టపుష్ట జనాకులాం దృష్ట్వా ముదాయుతాం హైమాం విస్మయం పరమం యయుః. పక్షులతోటి తోరణాలతో నిండి ఉన్నటువంటి పుష్కరిణులతోటి శోభిస్తోంది ఆ నగరం. ఆరోగ్యవంతమైనటువంటి జనాలు ఉన్నట్ట. ఎవడికి రోగాలతో బాధపడే వాళ్ళ వల్లేట. స్వర్గంలా ప్రకాశిస్తోందట. స్వర్ణమయమైనటువంటిదిట. అదంతా కూడా బంగారమయంతో శోభిస్తోందట. అటువంటి పురాన్ని చూసి ఆశ్చర్యపోట. అబ్బా, ఇంత ఐశ్వర్యవంతమైనటువంటి పురం ఉందా అని. తస్య బాణపురస్యాసం ద్వారస్థ దేవతా సదా మహేశ్వరో గుహశ్చైవ భద్రకాళీ చ పావక ఏతావై దేవతారాజన్ రక్షుస్తాం పురీం సదా. అయితే ఈ బాణాసురుడా రాక్షస జాతికి చెందినటువంటి వాడు. అతడు దేవతలందరినీ జయించిన తర్వాత దేవతలందరినీ ద్వారపాలకులుగా పెట్టుకున్నట్ట. అందువలన ఆ బాణాపురాన్ని దేవతలు ద్వారపాలకులై రక్షిస్తున్నట్ట. అలాగే మహేశ్వరుణ్ణి కూడా తన తపస్సుతో స్వాధీనం చేసుకున్నాడు. అటువంటి మహేశ్వరుడు, కుమారస్వామి, భద్రకాళి, అగ్ని ఈ దేవతలందరూ కూడా పురానికి రక్షకులుగా ఉన్నట్ట. అథ కృష్ణో బలాద్యత్వా ద్వారపాలాన్ యుధిష్ఠిర సుసంక్రుద్ధో మహాతేజ శంఖచక్ర గదాధర ఆససాదు
ఉత్తరద్వారం శంకరేణ అభిపాలితం. అయితే శ్రీకృష్ణుడు శంఖచక్ర గదాధారుడై మంచి క్రోధంతో బలంతో ద్వారపాలరందరినీ కూడా జయించి ఆ శంకరుడి చేత రక్షింపబడుతున్నటువంటి ఉత్తర ద్వారానికి చేరేట. తత్రతస్థో మహాతేజ స్థూలపాణిర్మహేశ్వర పినాకం శశరం గృహ్య బాణసేతకామ్యయ జ్ఞాత్వా తమాగతం కృష్ణం యాయితాస్యమివాంతకం మహేశ్వరో మహాబాహు కృష్ణాభిముఖమాయయు. అయితే అక్కడ మహాతేజస్సు అయినటువంటి మహేశ్వరుడు శూలాన్ని చేత్తో పట్టుకుని దాన్ని రక్షిస్తున్నాడు. బాణాన్ని సంధించి పినాక ధనుస్సుని పట్టుకుని బాణుడికి హితం చేయదలిచి కృష్ణుడితో యుద్ధం చేయాల్సి వస్తుందంట. కృష్ణుని రాక తెలిసినటువంటి మహాబాహు అయినటువంటి మహేశ్వరుడు ఆ నోరు తెరిచినటువంటి మృత్యువులా ఉన్నటువంటి కృష్ణుడికి ఎదురుగా వచ్చేట. ఎందుకంటే ఆ బాణాసురుడికి సహాయం చేయడం కోసం. తతస్థో చక్రతుర్యుద్ధం వాసుదేవ మహేశ్వరో తద్యుద్ధం అభవద్వారం అచించం రామరాష్ట్రం. ఈ రాక్షసుడు మూలంగా మహేశ్వరుడికి శ్రీకృష్ణుడికి మధ్యన ఘోరమైనటువంటి యుద్ధం జరిగిందిట. ఎందువల్లంటే అతని వశంలో అధీనుడై ఉన్నాడు, వరాలు పొందాడు. అందువలన తప్పనిసరిగా ఆ రుద్రుడు ఆ పురాన్ని రక్షిస్తున్నాడు. అందువలన అక్కడికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అది ఎటువంటిది అంటే ఊహించడానికి శక్యం కానటువంటిదై చాలా గొప్పదైనటువంటి యుద్ధం ఘోరంగా జరుగుతుందట. అన్యోన్యంతో తతక్షాతే అన్యోన్య జయకాంక్షణో దివ్యాస్త్రాన్ని తౌ దేవో క్రుద్ధో మూచతుస్తదా. ఒకళ్ళొకళ్ళని జయించాలనే కోరికతోటి ఆ వాసుదేవుడు మహేశ్వరుడు యుద్ధం చేస్తున్నారు. ఒకరి మీద ఒకళ్ళ అస్త్రాలు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అది అద్భుతమైన యుద్ధం జరుగుతోందట. తత కృష్ణో రణం కృత్వా ముహూర్తం శూలపాణినా విజిత్యతం మహాదేవం తతో యుద్ధే జనార్దన అన్యాంశ జిత్వా ద్వారస్థాన్ ప్రవేశ పురోత్వం. ఆ తర్వాత కృష్ణుడు ఒక ముహూర్తకాలం శూలపాణితో యుద్ధం చేసి యుద్ధంలో మహాదేవుడిని జయించేట. మహాదేవుడిని జయించేయడం అంటే మహాదేవుడు తక్కువ, ఈ వాసుదేవుడు ఎక్కువ అని అనుకోకూడదు. ఇదంతా కూడా ఏంటి విధిక్రమం. ఆ రాక్షస సంహారం అనేటువంటిది జరగాలి. జరిగితే కానీ ఈ భూభారం తగ్గదు. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే కనుక అధర్మ వర్తనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని భగవంతుడు సంహరించాలి. ఆ సంహరించడం కోసమని ఆ కృష్ణుడైనా ఆ శూలపాణి అయినటువంటి మహేశ్వరుడైనా ఇద్దరు ఒకరే. అందువలన ఎవరో ఒకళ్ళు తగ్గవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందువలన ఆ విధంగా తగ్గినటువంటి వాళ్ళయి అందరి యొక్క దివ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే రాక్షస సంహారం, దుర్జన సంహారం, శిష్ట సంరక్షణము. ఈ రెండు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అలాగా ఆ పురవరంలోకి ఆ కృష్ణుడు ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు మాట మహాదేవుడు. ప్రవిశ్య బాణమాసాధ్య తత్రాధ జనార్దన చక్రే యుద్ధం మహాక్రుద్ధ తేన బాణేన పాండవ. అలా శ్రీకృష్ణుడు బాణపురంలో ప్రవేశించి మిక్కిల కోపంతో బాణుని సమీపించి అతనితో యుద్ధం చేశాడు. బాణోపి సర్వశస్త్రాన్ని శితాని భరతర్షభ సుసంక్రుద్ధ తదా యుద్ధే పాతయామాస కేశవే. ఆ బాణుడు కూడా చాలా కోపంతో తీక్షణమైనటువంటి అన్ని రకాల శస్త్రాలను కూడా యుద్ధంలో కృష్ణుడి మీద ప్రయోగిస్తూ ఆ కృష్ణుడితో యుద్ధం చేశాడు. పునరుద్యమ్య శస్త్రాణం సహస్రం సర్వబాహుభి ముమోచ బాణ సంక్రుద్ధ కృష్ణం ప్రతిరణాజరే. ఆ యుద్ధంలో ఉద్యమించినటువంటి ఆ బాణాసురుడు తన 1000 చేతులతోటి అనేకములైనటువంటి శస్త్రాలను ధరించినటువంటి వాడే క్రుద్ధుడే కృష్ణుడి మీదకి వదులుతూ ఉండేవాట. తత కృష్ణ సుసంఛిద్య తాని సర్వాణి భారత కృత్వా ముహూర్తం బాణేన యుద్ధం రాజన్ ధోక్షజ చక్రముద్యమ్య రాజన్ వై దివ్యం శస్త్రోత్తమం తత సహస్రబాహు శిచ్ఛేద బాణస్య అమిత తేజస. ఇంకా ధర్మరాజా ఎలా జరిగిందయ్యా అంటే వాళ్ళకి కృష్ణుడు ఆ బాణుడు వేల కొద్దీ చేతులతో తన మీద ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా ఛేదించి బాణుడితో యుద్ధం చేసి దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి తన చక్రాయుధాన్ని సంధించి గొప్ప పరాక్రమం కలిగినటువంటి బాణుడి యొక్క 1000 చేతుల్ని నరికేసేట. తతో బాణో మహారాజా కృష్ణేన భృజపీడిత చిన్నబాహు పపాతాసు విశాఖ యువ పాదప. ఎప్పుడైతే బాణుడు కృష్ణుడి వలన బాధ పొందాడో తెగినటువంటి 1000 చేతులు కలిగినటువంటి వాడు అయ్యాడు. కొమ్మలు నరికిన చెట్టులాగా కింద పడిపోయేట. స పాతయిత్వా బాలేయం బాణం కృష్ణస్వర అన్విత రాజ్యం నిమ్మోక్షయామాస క్షిప్తం కారాగృహే తథా. ఈ విధంగా బలిపుత్రుడైనటువంటి బాణుని యుద్ధంలో పడగొట్టిన వెంటనే కారాగృహంలో ఉంచినటువంటి అనిరుద్ధుడిని విడిపించేట. మోక్షేత్వాద గోవింద ప్రాజ్యుమ్నిం సహభార్యయ బాణస్య సర్వరత్రాన సంఖ్యాని జహారస. ఆ గోవిందుడు అనిరుద్ధుని యొక్క భార్యతో పాటుగా విడిపించి
అసంఖ్యాకాలైనటువంటి బాణుని యొక్క అనేకములైన సంపదలు కలిగినటువంటిది ఆ పురము. అందువలన అటువంటి ఆ సంపదనంతటినీ కూడా తాను తీసుకుని వెళ్ళేట. గోధనాన్య సర్వస్వంస బాణస్యాల ఏ బల జారతి హృషికేశ యదూనాం కీర్తివర్ధన తతస్స సర్వరత్న చాహృత్య మధుసూదన క్షిప్రమారోపయాంచక్రే తత్సర్వం గరుడోపరి. ఆ తర్వాత బాణు నివాసంలో ఉండేటువంటి బోర్లంత గోసంపద ఉంది. ఆ గోసంపదని అనేకములైనటువంటి సర్వ సంపదలను కూడా ఆ హృషికేశుడైనటువంటి యదువంశ కీర్తివర్ధనుడు శ్రీకృష్ణ పరమాత్మ తీసుకున్నట్ట. తీసుకుని వెళ్ళేట ఇదంతా కూడా గరుత్మంతుడి మీదకి ఎక్కించేట. ఎక్కించి ఆయన త్వరయాధ సకౌంతేయ బలదేవం మహాబలం ప్రద్యుమ్నంచ మహావీర్యం అనిరుద్ధం మహాద్యుతం ముషాంచ సౌందర్యం రాజన్ భృత్య దాసీగణై సహా సర్వాన్యేతాన్ సమారోప్య రత్రాణి వివిధాని. ఆ గరుత్మంతుడి వాహనం అంటే ఆ గరుడ వాహనం ఎటువంటిదయ్యా అంటే పుష్పక వాహనం లాంటిది. ఎంతమందిని ఎక్కించినా ఎంత బరువు దాని పెట్టినా దానికి ఏమీ చెప్పి చదరదు. అందువలన అక్కడ ఉండేటువంటి అనేకములైనటువంటి సంపదలన్నీ అందులో పెట్టాడు. ఆ తర్వాత బలదేవుడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఉష, ఆ ఉషా సుందరికి అనేక మంది దాసీజనం, అనేకములైనటువంటి రత్నాలు ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి వాడే ఆ గరుత్మంతుడికి మీదకి ఎక్కించేట. ఇవన్నీ ముదాయుక్తో మహాతేజా పీతాంబరధరో బలి దివ్యాభరణ చిత్రాంగ శంఖచక్ర గదాసిభృత్ ఆరురోహ గరుత్మంతం ఉదయం భాస్కరో యథా. మహా తేజోవంతుడు, బలవంతుడు అయినటువంటి పీతాంబరధరుడైనటువంటి శ్రీకృష్ణుడు దివ్యములైనటువంటి ఆభరణాలన్నీ ధరించినటువంటి వాడై, చిత్రమైనటువంటి శరీరంతో ప్రకాశిస్తున్నటువంటి వాడై, శంఖచక్ర గదా ఖడ్గ ఆయుధాలన్నీ ధరించిన శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఉదయాద్రి మీదకి అధిరోహించినటువంటి సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తాడో అట్లా గరుత్మంతుడి మీదకి అధిరోహించి ప్రకాశిస్తున్నట్ట. అధారుహ్య సుపర్ణం సప్రియయో ద్వారకాం ప్రతి ప్రవిశ్య స్వపరం కృష్ణ యాదవై సహితస్తతః ప్రమోద తదా రాజన్ స్వర్గస్థో వాసుభో యథా. అలా గరుత్మంతుడి మీదకి ఎక్కి ద్వారకా నగరానికి ప్రయాణమే వెళ్ళేట. కృష్ణుడు యాదవులతో పాటుగా తన ద్వారకాపురాన్ని ప్రవేశించి స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుల్లో ఆనందించేట. సూదితామౌరవాపాశా నిశుంభ నరకౌ హతౌ కృతక్షేమ పునఃపంథా పురం ప్రాగ్జ్యోతిషం ప్రతి శౌరిణా పృథివీపాలా త్రాసిత భరతర్షభ ధనుషశ్చ ప్రణాదేన పాంచజన్య స్వనేన చ. అలాగే ఈ మొరాసురుడు వేసిన పాసాన్ని కృష్ణుడు ఖండించాడు. అలాగే నిశుంభుడిని సంహరించాడు, నరకాసురుడిని సంహరించాడు, ప్రాగ్జ్యోతిషపురాన్ని నిష్కంటకం చేశాడు. అలాగే శ్రీకృష్ణుడు తన ధనుష్టంకారం చేత పాంచజన్య హోంకారం చేత రాజులందరినీ కూడా భీతావహులను చేశాడు. మేఘ ప్రఖ్యేరనేకేశ్చ దాక్షిణాఖ్యే సుసంవృతం రుక్మిణిం త్రాసయామా సఖేషు భరతర్షభ. మేఘ సముదాయం అంటే దాక్షిణాత్య సేనలతో కూడి ఉన్న రుక్మిణి కూడా శ్రీకృష్ణుడు భయపెట్టేట. తత పర్జన్య ఘోషేణ రథేనాదిత్య వర్చస వాహ మహిషిం భోజ్యాం ఏష చక్రగదాధర. ఆ తర్వాత చక్రగదాధరుడైనటువంటి శ్రీకృష్ణుడు మేఘంలా వలె ధని కలిగినటువంటి వాడై సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి రథంతో భోజకన్య అయినటువంటి రుక్మిణిని కూడా వివాహమాడి తన పట్టమహిషం చేసుకుని ఇదివరకే తెచ్చుకున్నాడు కదా. జారుధ్యాం ఆహుతి క్రాధ శిశుబాలస్య నిజిత వక్రచ్చ సైభ్యేన సధన్వాచ క్షత్రియ. అలాగే జారుధి నగరంలో ఆహుతి, క్రాధుడు, శిశుబాలుడు, దంతవక్తుడు, శైభ్యుడు, శతధన్యుడు అనేటువంటి అనేక మంది రాజుల్ని జయించాడు వీళ్ళందరినీ కూడా. అదేవిధంగా ఇంద్రజుమ్ను హతక్రోధాత్ యవనశ్చ కశేరుమాన్. అట్లాగే ఇంద్రజుమ్ముణ్ణి, యవనుణ్ణి, కశేరుమంత్రుణ్ణి కూడా సంహరించాడు. పర్వతానాం సహస్రంచ చక్రేణ పురుషోత్తమ వివేజ్య పుండరీకాక్ష జుమత్సేనం అయోధయత్. అంతేకాకుండా పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో 1000 పర్వతాలని ఛేదించినటువంటి వాడే జుమత్సేనుడు అనేటువంటి వాడితో యుద్ధం చేశాడు. మహేంద్ర శిఖరే చైవ నిమేషాంతరచారిణౌ జగ్రాహ భరతశ్రేష్ఠ వరుణస్యాభితశ్చరౌ ఇరావత్యాముఖౌ చేతౌ అగ్నిసూర్య సమోబలే గోపతి స్థాళకేతుశ్చ నేహతో శారంగధర్మన. అలాగే ఒక్క నిమిషంలో ఎక్కడైనా సంచరింపగలిగినటువంటి వరుణుడి 2 వైపులా తిరుగుతున్నటువంటి గోపతి, తాళకేతువు అనేటువంటి రాక్షసులను కూడా శారంగధనుడైనటువంటి శ్రీకృష్ణుడు మహేంద్ర పర్వత శిఖరం మీద పట్టుకుని
ఇరావతి నదీ తీరం అందు వాళ్ళని ఇద్దరిని కూడా సంహరించాడు. అక్షప్రపతనే చైవ నేమిహంస పదేషు చ ఉభౌతావపి కృష్ణేన స్వరాష్ట్రే వినిపాతితౌ. అక్షప్రపతం అనేటువంటి ప్రదేశంలో ఉన్న నేమిహంసపథం అనే చోట ఉన్నటువంటి ఇద్దరిని వాళ్ళ రాష్ట్రంలోనే పడగొట్టి కృష్ణుడు సంహరించాడు. ప్రాగ్జ్యోతిషం పురశ్రేష్టం ముసరైర్బహుభిర్వృతం ప్రాప్య లోహిత కూటాన్ని కృష్ణేన వరుణోజిత అజేయో దుష్ప్రదర్శ లోకపాలో మహాద్యుతి. అలాగే ప్రాగ్జ్యోతిషపురం నుండి అనేక మంది రాక్షసులు ఆక్రమించి ఉన్నారు. కృష్ణుడు అక్కడ ఉండేటువంటి ఎర్రని పర్వత శిఖరాలపైకి వెళ్ళి ఇతరులకు ఎదిరింపశక్యం కానటువంటి మహా తేజస్సు అయినటువంటి లోకపాలుడైనటువంటి వరుణుడిని కూడా జయించాడు. అక్కడ ఇంద్రద్వీపో మహేంద్రేణ గుప్తో మఖవతా స్వయం పారిజాతో హృత పార్థ కేశవేన బలీయస. అలాగే మహేంద్రుడు పారిజాతాన్ని రక్షించడం కోసం ఇంద్రద్వీపాన్ని స్వయంగా రక్షిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ బలవంతుడైన కేశవుడు అక్కడికి వెళ్ళి ఆ పారిజాతాన్ని తీసుకొచ్చాడయ్యా. పాండ్యం పౌండ్రం చ మాస్యం చ కళింగం చ జనార్దన జఘాన సహితాన్ సర్వాన్నంగరాజం చ మాధవ. అలాగే జనార్దనుడు పాండ్య పౌండ్ర మత్స్య కళింగ అంగరాజనందని జయించాడు. ఏషతైక శతం హత్వా రథే నక్షత్ర భంగవాన్ గాంధారీ మనహత్ కృష్ణ మహిషీం యాదవర్షవ. అలాగే కేవలం రథ సహాయంతో శ్రీకృష్ణుడు 101 క్షత్రియుల శ్రేష్ఠుల్ని సంహరించాడు. గాంధార రాజకుమారి అయినటువంటి శింశుమను తన పట్టమహిషం చేసుకున్నాడు. బభ్రోశ్చ ప్రియమన్మిచ్చన్ ఏషచక్ర గదాధర వేణుదారి హృతాం భార్యాం మన్వమాధ యుధిష్ఠిర. అలాగే యుధిష్ఠిర చక్రగదాధరుడైనటువంటి శ్రీకృష్ణుడు బభ్రువునికి ప్రియాన్ని చెయ్యాలని కోరుకున్నటువంటి వాడే వేణుదారికి అపహరింపబడిన తన భార్యను కూడా తిరిగి తీసుకుని వచ్చాడు. పర్యాప్తాం పృథివీం సర్వాం సాస్వాం సరథ కుంజరాం వేణుదారి వసే యుక్తాం జిగాయ మధుసూదన. అలాగే ఆ మధుసూదనుడు వేణుదారి వశంలో ఉన్నటువంటి సమస్త భూమిని కూడా తన అశ్వరథ కుంజరాలతో సహా జయించాడయ్యా. ఆవాప్య తపసా వీర్యం బలం ఓజశ్చ భారత త్రాసిత సగణ సర్వే బాణేన విబుధాధిపాః. వజ్రాసని గదాపాసై త్రాసయద్భిరనేకస తస్య నాసీద్రణే మృత్యు దేవైరిపి సనాసవాసవై శోభిభూతశ్చ కృష్ణేన నిహతశ్చ మహాత్మన చిత్వా బహుసహస్రం తద్గోవిందేన మహాత్మన. అంతేకాదయా ఓ ధర్మరాజా, తపస్సు చేత బలపరాక్రమముల చేత తేజస్సులని అనేకమంది తపస్సు చేత బలాన్ని పొందాడు, పరాక్రమాన్ని పొందేడు, తేజస్సుని కూడా పొందాడు ఆ బాణాసురుడు. దేవేంద్రునితో పాటు దేవగణాలందరినీ కూడా జయించాడు, భయపెట్టాడు. యుద్ధంలో ఇంద్రునితో పాటు దేవతలంతా వజ్రాసని గదాపాసహస్రాలతో భయపెట్టినప్పటికీ కూడా అతను ఏం మరణించలేదు. అటువంటి అతన్ని మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు అతని 1000 బాహువుల్ని కూడా సంహరించి అతన్ని చంపేశాడు. ఏష పీఠం మహాబాహు కంసంచ మధుసూదన పైఠకం చాతిలో మానం నిజగాన జనార్దన. ఆ మధుసూదనుడైనటువంటి జనార్దనుడు పీఠ కంస పైఠక అతిలోములందరినీ సంహరించాడయ్యా. జంభమైరావతం చైవ విరూపంచ మహాయసాహ జఘాన భరతశ్రేష్ఠ శంబరంచారి మర్దనం. ఓ భరతశ్రేష్ఠ, మహాయశస్వి అయినటువంటి శ్రీకృష్ణుడు జంభ ఐరావత విరూపులను శత్రుమర్దుడైనటువంటి శంబరాసురుడిని కూడా సంహరించాడు. ఏష భోగవతీం గత్వా వాసుకిం భరతర్షవ నిర్జిత్య పొండరీకాక్ష రోహిణీయమోచేత్. అంతేకాదే పొండరీకాక్షుడైన కృష్ణుడు పాతాళలోకానికి వెళ్ళాడు, వాసుకిని జయించాడు, రోహిణీ కుమారుడిని బంధవిముక్తుడిని చేశాడు. ఇవన్నీ కూడా మరి చేసినటువంటి వాడు ఈయనే కదా. ఏవం బహూని కర్మాణి శిశురేవ జనార్దన కృతవాన్ పొండరీకాక్ష సంకర్షణ సహాయవాన్. ఈ విధంగా బాలుడుగానే ఉండగానే పొండరీక్షుడు జనార్దనుడైనటువంటి కృష్ణుడు బలరాముడు తోడు ఉండగా అనేకములైన మంచి పనులు చేశాడు. ఏవమేషో అసురాణాంచ సురాణాంచాపి సర్వసా భయాభయకర కృష్ణ సర్వలోకేశ్వర ప్రభు. ఈ విధంగా కృష్ణుడు రాక్షసులకు భయంకరంగా ఉండేవాడు, దేవతలకు అభయంకరంగా ఉండేవాడు. అంటే రాక్షసులకి భయాన్ని కల్పించేవాడు, దేవతలకి అభయాన్ని ఇచ్చేటువంటి వాడు. అలా సర్వలోకేశ్వరుడు సర్వవ్యాపకుడు అయ్యాడయ్యా. యావమేష మహాబాహు శాస్త సర్వదురాత్మనాం కృత్వా దేవార్థం అమితం స్వస్థానం ప్రతిపశ్యతే. ఈ విధంగా మహాబాహు అయినటువంటి శ్రీకృష్ణుడు దురాత్మలందరినీ కూడా శాసించి దేవతల కొరకు ఎంతో చేసి తన యొక్క స్థానానికి చేరుకుంటాడయ్యా. ఏష భోగవతీం రమ్యాం
ఋషికాంతాం మహాయశాః ద్వారకాం ఆత్మసాత్కృత్వా సాగరం గమేష్యతి. ఈ కృష్ణుడు భోగ సంపన్నమైనటువంటి మనోహరమైనటువంటి మునులందరికీ కూడా ఇష్టాన్ని కలిగించేటువంటి ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ఆత్మసాత్కరించి ఆయన ఏం చేశాట, తనంతట తానుగా తానే నిర్మించాడు, మళ్ళీ తానే లయం చేస్తాడు. ఆయన అలా ఆడుకుంటాడు, భూదేవి చెప్పింది కదా. అందువల్ల ఆయన ఏం చేశాడు, ద్వారకను నిర్మించాడు, అద్భుతమైనటువంటి ద్వారకా నగరాన్ని నిర్మించాడు. తర్వాత మళ్ళీ ఈ ద్వారకా నగరాన్ని అంతా కూడా సముద్రంలో లయం చేసేస్తాడయ్యా. తాం సూర్య సదన ప్రఖ్యాం మనోజ్ఞాం శారంగ ధర్మనా విసృష్టాం వాసుదేవేన సాగర ప్లావేశతి. సూర్య సదనం ప్రసిద్ధి పొందినటువంటి ఆ ద్వారకను కృష్ణుడు విడిచిపెట్టిన తర్వాత సముద్రుడు తనతో ముంచెత్తేస్తాడు. సురాసుర మనుష్యేషు నాభూన్నభవితా క్వచ యస్తా మధ్యవసద్రాజ అన్యత్ర మధుసూదన. ఆ మధుసూదన కంటే వేరొకరెవరు కూడా సురాసుర మనుష్యుల్లో ద్వారకను అధివసింపగలిగినటువంటి రాజు ఎవడు ఇక మీద ఉండబోడు. అందువలనే ఆయన ఏం చేస్తాడు, ఆయన అనంతరం ఆ ద్వారకంతా కూడా సముద్రంలో కలిసిపోయిందయ్యా. ఈ విధంగా చేసాడు ఆయన, ఇకపై ఉండబోడు కూడాను. భ్రాజమానాసు శిశవ వృష్యంధక మహారథా తజ్జుష్టం ప్రతిపశ్యంతే నాకపృష్టం గతాసవ. అంతేకాదు ఆ సమయంలో ఈ వృష్యంధక మహారథులు వాళ్ళ పిల్లలు ప్రాణత్యాగం చేసి భగవంతుతో పాటుగా పరమధామానికి చేరుకుంటారు. ఏవమేవ దశార్హాణం యథాయ విధినా విధిం విష్ణునారాయణ స్వామ సూర్యస్య సవితా స్వయం. ఇదే విధంగా ఈ దాసార్హ వంశీయులందరికీ కూడా విధిపూర్వకంగా అన్ని రకములైనటువంటి కర్మల్ని నిర్వహిస్తాడు. ఇతడే విష్ణువయ్యా, ఇతడే నారాయణయ్యా, ఇతడే సోముడయ్యా, ఇతడే సూర్యుడయ్యా, ఇతడే సవిత కూడాను. అప్రమేయో అనియోజ్యశ్చ యత్ర కామగమో వసి మోదతే భగవాన్ భూతై బాలక్రీడన కైరివ. బాలుడైనటువంటి వాడు ఏం చేస్తాడు, అనేక రకాలైనటువంటి ఆట వస్తువుల్ని పెట్టుకుని కాసేపు ఒక్కొక్క బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటూ ఆనందించినట్టుగా ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా ప్రాణులతో అందరితోటి కూడా ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడయ్యా. అతనికి అది ఒక లీలా విలాసము. ఆయన ఎటువంటి నియంత్రణ ఉన్నటువంటి వాడు కాదు. ఆయనకి ఏ విధమైన అవధి కూడా ఉండదు. ఆయన ఇచ్ఛానువర్తనమే కలిగినటువంటి వాడు. అన్నిటినీ తన వశంలో స్వాధీనం చేసుకుంటాడు. అటువంటి వాడాయన. నైష గర్భత్వమాపేదే న యోన్యామవసత్ ప్రభు ఆత్మనస్తేజసా కృష్ణ సర్వేషాం కురితే గతం. అంతేకాదు ఇతనికి గర్భవాసమే ఉండదు. ఇతడు అయోనిజులైనటువంటి వాడు. ఆ కృష్ణుడు ఆత్మ తేజస్సుతోటి అందరికీ కూడా ఉత్తమమైనటువంటి గతిని కల్పిస్తాడయ్యా. యదా బుద్భుత ఉత్థాయ తత్రైవ ప్రవిలీయతే చరాచరాణి భూతాని తథా నారాయణే సదా. నీటిలో ఓ బుడగ పుడుతుంది. ఆ బుడగ ఏమవుతుంది, కాసేపు ఆ బుడగ అలా ఉంటుంది, తర్వాత దాని అంతా అదే పేలిపోతుంది. అలాగే భగవానుడు కూడా ఏం చేస్తాడంటే బుద్భుతప్రాయమైనటువంటి ఈ జగత్తునంతటి సృష్టిస్తాడు. ఇదో పెద్ద మాయామోహితమైనటువంటి ఈ జగత్తంతా కూడా సత్యమని భ్రమిస్తాడు మనకందరికీ కూడా. ఆ తర్వాత మొత్తం ఈ జగత్తునంతటినీ కూడా ప్రళయంలో ముంచేస్తాడు. సర్వము నాశనం అయిపోతుంది. ఆయన ఒక్కడే సాక్షిభూతంగా ఉంటాడు. ఆ పరమాత్మ ఒక్కడే సత్యమైనటువంటి స్వరూపము. మిగిలినటువంటి అన్నీ కూడా సత్యమైనటువంటి స్వరూపాలే. రెండవ వస్తువు అనేటువంటిది ప్రపంచంలో అనేటువంటిది లేదయ్యా. ఇదంతా మాయామోహితమైనటువంటి జగత్తు అని ఇదంతా కూడా భగవంతుడే కల్పిస్తూ ఉంటాడు. ఇదంతా నీటి బుడగ లాంటిది. న ప్రమాతుం మహాబాహు శక్యో భారత కేశవ పరం హ్యపరమే తస్మాత్ విశ్వరూపాన్న విద్యతే. అంతేకాదయ్యా ధర్మరాజా, మహాబాహు అయినటువంటి కేశవుడు యథముద్ధంగా ఇలాంటి వాడు అని ఎవ్వరూ చెప్పలేరు. ఈ సమస్త విశ్వంలో పరమాత్మ కంటే వేరేంది అయినటువంటిది ఏమీ లేదు. అంతా కూడా పరమాత్మ స్వరూపమే, అదే సత్యము. అంతేకాని మిగిలినటువంటివన్నీ కూడా అసత్యమైనటువంటిదే. ఈ జగత్తంతా కూడా అసత్యమైనటువంటిదేనయ్యా. అయంతు పురుషో బాల శిశుబాలో నభుజ్యతే సర్వత్ర సర్వదా కృష్ణం తస్మాదేవం ప్రభాషతే. అలాగే ఇప్పుడు ఈ మాట్లాడాడు ఈ శిశుబాలుడు ఉన్నాడు చూసారా, బాలుడైనటువంటి వాడు శిశుబాలుడు. ఇక్కడ ఏంటంటే
బాలుడండంలో వాడేం శిశువుని కాదు, అజ్ఞానంతో కూడినటువంటి వాడు అనమాట. అంటే ఏమాత్రము జ్ఞానము లేనటువంటి వాడు అనమాట. అటువంటి శిశుపాలుడికి ఈ విషయాలు తెలియవయ్యా. అందువలన అన్ని చోట్ల కూడా ఎల్లప్పుడూ కృష్ణుడి విధంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ సభలో ఎంత విన్నాక నువ్వు తెలుసుకో, కృష్ణుడి కంటే యోగ్యుడైనటువంటి మనిషి ఎవడున్నాడయా ప్రథమ తాంబూలాన్ని స్వీకరించడానికి? యోహి ధర్మం విచినుయా ఉత్కృష్టం మతిమాన్ పరః సవై పశ్యేత్ యథాధర్మం నతథా చేదిరాడయం. ఈ ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని వెతకగలిగినటువంటి బుద్ధిమంతుడైనటువంటి వాడే ధర్మాన్ని చూడగలడు. అందువలన ఈ చేదిరాజు అయినటువంటి ఈ శిశుపాలుడు చూడలేడు. స వృద్ధ బాలేషు అథవా పార్థివేషు మహాత్మసు కోనార్హం మన్యతే కృష్ణం కోవాప్యేనం న పూజయేత్. వృద్ధుల యందు కానీ బాలుల యందు కానీ మహామతులైనటువంటి రాజులందు కానీ కృష్ణుని అనర్హునిగా ఎవడు భావించగలడయ్యా? ఎవడు ఇతన్ని పూజించకుండా ఉంటాడు? అథైనాం దుష్కృతాం పూజాం శిశుపాలో వ్యవస్థతి దుష్కృతాయాం యథా న్యాయం తథాయం కర్తుమరసి. ఇంకా ఈ శిశుపాలుడి గౌరవాన్ని దుష్కృతమని భావిస్తే అనుచితమైనటువంటి పూజా విషయంలో ఏం చేస్తే ఉచితంగా ఉంటుందో అలాగే చేసుకోవచ్చు. నా ఉద్దేశంలో అయితే కనుక ఈ సభలో కాదు, ఈ విశ్వంలో కాదు, ఈ ముల్లోకాల్లో కాదు, ఎక్కడైనప్పటికీ కూడా కృష్ణుడి కంటే యోగ్యమైనటువంటి వాడు ఎవడు లేడు అని భీష్ముడు చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి భీష్మ వాక్యే 38వ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అర్ఘాభిహరణ పర్వం అనే ఉపపర్వంలో భీష్మ వాక్యమైనటువంటి 38వ అధ్యాయం పూర్తయిందని చెబుతూ స్వస్తి.